హ్యాష్ క్రిప్టో Am I కరెన్సీ audible? మీద కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొస్తోంది. ఆ బిల్లును రూపకల్పన కూడా చేస్తుంది. క్రిప్టో కరెన్సీని నిషేధించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పటికే దాదాపు దీంతో 70 లక్షల మంది కస్టమర్స్ ఆందోళనలో ఉన్నారు. దాదాపు $1 బిలియన్ వరకు దీని మీద ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అసలు క్రిప్టో కరెన్సీ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల సాధారణ కరెన్సీకి వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం రామ్ ప్రకాష్ గారు, బిజినెస్ అనలిస్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రామ్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఈ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ బిల్లు వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇండియన్ ఎకానమీకి? చూడాలంటే మనం ఐ థింక్ మన ఎకానమీ గురించి అర్థం చేసుకోవాలండి. వై వీఆర్ హ్యావింగ్ దిస్ కరెన్సీ అండ్ బిట్ కాయిన్. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? యా. ఓకే. సో బిట్ కాయిన్స్ అనేది ఒక టెక్నాలజీ పరంగా ఐ థింక్ మనకు టెక్నాలజీ బేస్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. సో ప్రిడామినెంట్ గా ఇది క్రిప్టో కరెన్సీ అంటారు. ఈ క్రిప్టో కరెన్సీస్ చాలా రకాలు, చాలా పేర్లు ఉన్నాయి. బిట్ కాయిన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. బిట్ కాయిన్ కాకుండా ఎథీరియం, తర్వాత మొన్రో, తర్వాత ఇండియాలో కూడా చాలా డిఫరెంట్ బిట్ కాయిన్స్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి మనకు. సో బిట్ కాయిన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఇంతకుముందు మనకు ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. ఇండియాలో ఫేమస్ గా వజీరెక్స్, బయ్యూ కాయిన్, జీబాపే ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఎకానమీ పరంగా చూస్తే రీసెంట్ గా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో బిట్ కాయిన్స్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ రీలుక్ ఏదైతే అంటున్నారో దట్ ఈస్ యాక్చువల్లీ వ్యాలిడ్ ఫ్రమ్ అ ఎకానమీ పర్స్పెక్టివ్. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ మనీ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఎలా పర్సూ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ట్రాక్ చేయడానికి కొంచెం గవర్నమెంట్కు చాలా ఇబ్బందిగా ఉంది. సో దానికోసం అని ఐ థింక్ ప్రాబ్లీ బిట్ కాయిన్స్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ దే వాంట్ టు హ్యావ్ ఎ రీలుక్. ఎందుకంటే దానికి బేసిస్ అనేది, ఓనర్షిప్ అనేది ఎవరు ఇండివిజువల్స్ లేకపోతే ఆర్గనైజేషన్స్ అనేది తెలియదు. సో దానికోసమని ఐ థింక్ గవర్నమెంట్ ఈస్ స్టిల్ రీథింకింగ్, దే ఆర్ హ్యావింగ్ ఎ లౌడ్ థాట్ ఆన్ వెదర్ టు అలౌ ఫర్ బిట్ కాయిన్స్ ఆర్ నాట్. రైట్ నౌ ఇఫ్ యు లుక్ అట్ ఇట్, ఇండియన్ గవర్నమెంట్ కి దీని వల్ల అసలు బెనిఫిట్స్ ఉందంటారా? క్రిప్టో కరెన్సీ వల్ల ఏదైనా ఎకానమీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అపరెంట్లీ ఇమ్మీడియట్లీ అయితే ఏం లేవండి. ఎందుకంటే రైట్ నౌ ఎకానమీ పరంగా చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఐ థింక్ దే కంట్రోల్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కరెన్సీస్ ఇన్ ఇండియా. దే ఆర్ ద గవర్నమెంట్స్ బ్యాంకర్ కాబట్టి ఐ థింక్ దే రిక్వైర్డ్ టు సీ ఎగ్జాక్ట్లీ ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఉంది విత్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది చూడాలి. సో అందుకోసమే కొన్ని ఏవైతే ఉన్నాయో క్రిప్టో కరెన్సీస్ ఎక్స్చేంజెస్, ఇంతకుముందు ఏవైతే చెప్పామో వజీరెక్స్, బయ్యూ కాయిన్, జిబాపే, దెర్ ఆర్ స్మాల్ ఎక్స్చేంజెస్ విచ్ ఆర్ వర్కింగ్. సో దానికి ఐ థింక్ ద టెస్ట్ కేసెస్ దే ఆర్ మానిటరింగ్ ఇట్. బట్ అపరెంట్గా ఇమీడియట్ అయితే మాత్రం ఇమీడియట్ ఐ డోంట్ సీ ఎనీ బెనిఫిట్స్ పర్సనల్లీ విత్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ గుడ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే వాడుతున్నారో ఇంకా వేరే అప్లికేషన్స్ కూడా వాడుతున్నారు, కరెన్సీ కూడా వాడుతున్నారు. సేఫ్టీ వైజ్ exactly how much is the ఎందుకంటే బిట్ కాయిన్స్ ఆల్మోస్ట్ 21 million is the supply అండి. సో ఆఫ్టర్ దట్ 21 million ఏమవుతుంది అనేది మనకు తెలియదు ఇంకా. సో బై 2140 is where they should hit the 21 million supply. సో దీనివల్ల నార్మల్ పీపుల్ కి, దీన్ని ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏ టైం అయినా ఏదైనా కావచ్చు అంటారా? ఏదైనా కావచ్చండి. ఐ థింక్ ఎగ్జాంపుల్ ఫర్ బిట్ కాయిన్ టుడే ఇట్ ఇస్ అరౌండ్ $60,000 ఫర్ వన్ బిట్ కాయిన్. Normal investor or normal individual, I don't think there is any benefit. Probably there is volatility into it as an investment or as a investment value. It can even go to probably zero also. There is a possibility that it can go to zero tomorrow if the government does not allow, or like many other countries, if they say that we will not approve and we will not allow these kinds of transactions, there is always a possibility that it can go to even zero. సో జనరల్ గా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు బిఎస్సి ఉంటుంది, లేదంటే మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసుకుంటాము.
బట్ ఇప్పుడు ఈ బిట్ కాయిన్స్ కానీ లేదా క్రిప్టో కరెన్సీ కానీ అలాంటి స్టాక్ మార్కెట్ లో నమోదు చేసుకునేది ఏమైనా ఉందా సార్? రిజిస్టర్ చేసుకునేది ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉందండి. ఐ థింక్ దెర్ ఆర్ ఎక్స్చేంజెస్ ఇన్ ది ఇండియాలో ఆల్మోస్ట్ 5-6 క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. దానిలో కేవైసీ అయితే ఫాలో అవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు అంత ఇట్ వాజ్ ద గ్రే ఏరియా కాబట్టి కేవైసీలు కానీ ఏవి కాలేదు. మనం చూసాం ఇఫ్ యూ లుక్ అట్ ఐ థింక్ లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇట్ హాస్ బీన్ వెరీ వాలటైల్. ఆల్మోస్ట్ 30,000 40,000 టచ్ అయిన తర్వాత కిందికి పడింది. మళ్ళీ ఇన్ లాస్ట్ 1-2 ఇయర్స్ ఇట్ హాస్ గాన్ టు 60,000. సో కేవైసీ చేసుకున్నా కూడా ఐ థింక్ ఫర్ ఎ నార్మల్ ఇన్వెస్టర్ I think there is lot of risk involvement in buying of a cryptocurrency. ఎందుకంటే దాని ఓనర్షిప్ అనేది ఇంకా ఇట్ ఈస్ వెరీ లూసిడ్, ఇట్ ఈస్ వెరీ గ్రే ఏరియా. సో అందుకోసమే గవర్నమెంట్ దీని మీద ఇంకా ఒక డిస్కషన్ పేపర్ లాంటిది పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఆర్బీఐ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆర్బీఐ ఫైనల్ ఫర్ బ్యాంకర్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాతనే ఐ థింక్ దే విల్ గో హెడ్. బట్ టిల్ దెన్ ఐ థింక్ ఫర్ అ నార్మల్ ఇన్వెస్టర్, regular I think investor, cryptocurrency is not suggested. యాక్చువల్గా COVID-19 సందర్భంగా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు నష్టపోయి స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కానీ క్రిప్టో కరెన్సీకి వచ్చేటప్పటికి $29,000 లాస్ట్ ఇయర్ ఉండేది ఒక బిట్ కాయిన్, ఇప్పుడు $60,000 వచ్చింది. కమింగ్ నెక్స్ట్ మంత్స్ లోనే అది $1 lakh అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ హైప్ నమ్మొచ్చా? బేసిక్ రూల్ మనం అర్థం చేసుకోవాలండి. దీనిలో ఏంటంటే లిమిటెడ్ నంబర్ ఇన్ సప్లై. సో వెన్ దెర్ ఇస్ అ లిమిటెడ్ నంబర్ ఆఫ్ కాయిన్స్, బిట్ కాయిన్స్ ఏవైతే అనుకుంటున్నాం, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ కాబట్టి ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ సప్లై. సో వెన్ దెర్ ఇస్ అ లిమిటెడ్ సప్లై పీపుల్ విల్ చేస్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ నార్మల్గా ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ తీసుకోండి. Say similarly one Infosys ankundam. Infosys lo who are the shareholders? There are individuals, there are institutions, there are probably mutual fund companies, there are financial institutions. It could be foreign or domestic. But who are owners? Who are actually the owners of this Bitcoin or cryptocurrencies? Evariki teliyadu. So there is completely a gray area. ఎవరైతే కొంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో అది గ్రే ఏరియా. హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ బిట్ కాయిన్ ఆర్ అనేది ఇంతవరకు తెలియదు. సో ఆబ్వియస్లీ దానిలో ఐ వుడ్ హ్యావ్ మై రిజర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హూ ఆర్ ద ఓనర్స్ అండ్ వేర్ ద సప్లై కమింగ్ ఫ్రమ్ అండ్ హూ ఇస్ పర్చేసింగ్. సో బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ మన డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద పడే ఛాన్సెస్ ఉందా? ఐ థింక్ దెర్ ఇస్ ఎ లాస్ ఇన్ ద ఆడియో. క్రిప్టో కరెన్సీ మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేది డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మీద ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందంటారా? ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి. సో ట్రాన్స్పరెన్సీ లేకుంటే మాత్రం ఇది చాలా కష్టం అవుతుంది. సో ఐ థింక్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు రెగ్యులేట్ ఆర్ ప్రాబ్లీ బ్రింగ్ ఇన్ సమ్ రెగ్యులేషన్ వేర్ దెర్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కరెన్సీస్ విచ్ ఆర్ ట్రేడెడ్. సో ఒక కరెన్సీ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఐ థింక్ ఇన్వెస్టర్స్, నార్మల్ ఇన్వెస్టర్స్ దానిలో ఇన్వాల్వ్ అవ్వడం, దానిలో ఇన్వెస్ట్ చేయడం సరికాదన్నది నా అభిప్రాయం. ఒకటి సార్, చైనా ఇప్పుడు మైనింగ్ అండ్ ట్రేడింగ్ ని నిషేధించింది క్రిప్టో కరెన్సీకి సంబంధించి. అక్కడ ఏ కారణం చేత నిషేధించినట్టు మీకు అర్థమవుతుంది? సో బేసికల్గా క్రిప్టో కరెన్సీస్ అనేది మైనింగ్ ద్వారానే ఉంటుందండి. ఐ థింక్ ఈ మైనింగ్ అనేది ఏంటంటే టిపికల్గా పీపుల్ కీప్ పర్చేయింగ్. సో దెర్ ఆర్ లిమిటెడ్ నంబర్ కాబట్టి అందుకోసం ఇంతకుముందు చెప్పాను 21 million is the number of bitcoins which can be mined up to year 2140. So that is the target they have set where the 21 million bitcoins can be mined. So it's a terminology which is used. So when you have certain number of limited number in supply, so today మనం ఒక బిట్ కాయిన్ గురించి మర్చిపోదాం, అనదర్ కరెన్సీ తీసుకున్నాం ఎథీరియం వాల్యూ చాలా తక్కువ ఉంది ఇప్పుడు. సో నార్మల్ గా ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే వాల్యూ ఆర్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు వి విల్ లుక్ ఇన్ టు దిస్ నెక్స్ట్ కరెన్సీ ఎథీరియం అంటారు. సో ఎథీరియం ఈజ్ ఐ థింక్ ప్రాబ్లీ స్టార్టెడ్ ఇన్ 2014. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ గెటింగ్ ఇన్ టు ఎథీరియం. ఇండియాలో మన దగ్గర వజీరెక్స్ ఎక్స్చేంజ్ ఉంది. వజీరెక్స్ అనేది క్రిప్టో కరెన్సీ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే జీబా పే ఆర్ పేపాల్, టెస్లా, ఇటువంటి అన్ని. టెస్లా ఇది అనేది అగైన్ యూ హ్యావ్ ఫారెన్
cryptocurrency which is already traded on the foreign market. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే బేసికల్గా మైనింగ్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ ఎంత సప్లై ఉందో ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారో అనేది తెలియాలి. సో ఇంతవరకు మనకి ఇండియాలో హూ ఆర్ ద ఓనర్స్, ఎవరు ఓన్ చేస్తున్నారు, ఎంతమంది బిట్ కాయిన్స్ ఓన్ చేస్తున్నారు, ఎంతమంది క్రిప్టో కరెన్సీస్ ఓన్ చేస్తున్నారు అనేది ఒక పబ్లిక్ డొమైన్లో మాత్రం తెలియదు. సో టిపికల్గా మీరు స్టాక్ మార్కెట్లో ఉందనుకోండి, ఈదర్ ఇట్ ఈస్ టీసీఎస్ షేర్ ఆర్ ఇన్ఫోసిస్ షేర్ ఆర్ హిందుస్థాన్ లివర్ షేర్ ఆర్ మీకు ఓనర్షిప్ తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతమంది ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ టోటల్ షేర్ క్యాపిటల్ ఇస్ ఫిక్స్డ్ కాబట్టి, సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీనిలో ట్రాన్సాక్షన్స్ అనేది ఇంకా కొంచెం క్లౌడీగా ఉన్నాయి, కొంచెం ఎవరు హోల్డ్ చేస్తున్నారో తెలియదు కాబట్టి ఐ పర్సనలీ ఐఎమ్ నాట్ ఫార్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ అ డిస్కషన్, ఐ థింక్ పీపుల్ క్యాన్ రియలీ లుక్ అట్ ఇట్. బట్ గవర్నమెంట్ సేస్ ఎస్, రెగ్యులేషన్ ఉంది, మేము ఇది చూస్తున్నాము, ఇంతమంది కొనుక్కోవచ్చు అని గవర్నమెంట్ కొంచెం వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేస్తే మాత్రం పీపుల్ క్యాన్ రియలీ లుక్ అట్ ఇట్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అప్రాక్సిమేట్లీగా $1 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇండియాలో అని అంటూ ఉన్నారు. దీనివల్ల ఇండియన్ రూపీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఐ థింక్ ఎనీ ఆల్టర్నేట్ కరెన్సీ ఆర్ ప్రాబ్లీ ఐ థింక్ demand and supply is always you will have on the domestic currency. Similarly, you have excess demand for dollars, you will always have a effect on rupee. So either when you are buying or selling in a huge quantity, wholesale ga meer ammutunnappudu domestic currency మీద చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో సిమిలర్ గా ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సే వన్ క్రిప్టో కరెన్సీ ఇస్ $50,000 మీరు పెట్టి కొనాలనుకోండి, ఫర్ $50,000, how many rupees is what the supply which is you are looking at. So obviously through dollar as an intermediate currency, rupee will have impact. So as per my knowledge, Indian government prepare one new bill on cryptocurrency. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి నిషేధం చేయాలి అంటే మైనింగ్ ట్రేడింగే కాదు, ఎవరి దగ్గరైనా ఉన్నా కానీ క్రిమినల్ ప్రొసీజర్ అంటే క్రిమినల్ కింద తీసుకురావాలి అనేటువంటి ఒక బిల్లు ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. అలాంటి బిల్లు అవసరమేనంటారు? మీ ఆడియో కొంచెం పోయింది కానీ మధ్య కొంచెం వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్ ఆన్ ద క్రిమినల్ సైడ్. Can I repeat once again? Can I repeat, Ram Prakash garu? Hello? Yeah, your voice is breaking. Yeah, Indian government to prepare one new bill on cryptocurrency regarding bans. ఇప్పుడు అది కనుక బ్యాన్ చేస్తే కనుక అంటే ఎలాంటి క్రిమినల్ ప్రొసీజర్ కింద తీసుకొస్తారు అంటే మైనింగ్ చేసినా ట్రేడింగ్ చేసినా, మైనింగ్ ట్రేడింగే కాదు ఒకవేళ క్రిప్టో కరెన్సీని ఉంచుకున్నా లేదంటే ట్రాన్స్ఫర్ చేసినా కానీ అది క్రిమినల్ ప్రొసీజర్ కింద వస్తుంది అని చెప్పి కొత్త బిల్లు తయారు చేస్తున్నారు అంటున్నారు. ఆ విధంగా చేస్తే మంచిదేనా? అది ఒక సబ్జెక్టివ్ డెసిషన్ అండి. ఎందుకంటే ఒక ఎకానమీ పరంగా చూసినా కూడా ఇఫ్ ట్రాకింగ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద డొమెస్టిక్ ఎకానమీ, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ అ ఫారెన్ కరెన్సీ కానివ్వండి, ఇంపాక్ట్ ఆన్ డొమెస్టిక్ కరెన్సీ, దెన్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఐ థింక్ ఓపెన్ టు గెట్ ఎ లెజిస్లేషన్. ఎందుకంటే దానిలో ఇట్ కుడ్ బి లాట్ ఆఫ్ ఐ థింక్ వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి దానిలో. For what is the cryptocurrency being used, whether it is being used to hoard money or whether it is being used to actually probably do a shady transactions కానివ్వండి, లేకపోతే నార్మల్గా ఎప్పుడైనా కూడా ఫారిన్ కరెన్సీ మన ఇండియన్ రూపీ కానివ్వండి డాలర్స్ కానివ్వండి వితౌట్ త్రూ ద ప్రాపర్ ఛానల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు I think it comes under a non-valid transactions, I would say illegal transactions. So if cryptocurrency is used to do invalid or any shady transactions, then you can have a criminal prosecution also. So that could be valid. Okay. సో దీనికి అంటే కొన్ని గైడ్ లైన్స్ పెడుతూ బిల్లు ప్రిపేర్ చేస్తే బాగుంటుందంటారా, కంప్లీట్ గా బ్యాన్ చేస్తూ బిల్లు ప్రిపేర్ అయితే బాగుంటుందంటారా? ఐ థింక్ ఇప్పుడు కంప్లీట్ గా బ్యాన్ చేశారంటే దేర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ బ్యానింగ్. ఐ థింక్ దే వుడ్ కమ్ అక్రాస్ అ ట్రాన్సాక్షన్స్ వేర్ సమ్ ఆఫ్ దిస్
ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్. అందుకోసమే బ్యాన్ చేస్తుంటారు అనిపించింది. బట్ అదర్వైజ్ యూ కెన్ స్టిల్ ఓపెన్ ఇట్ ఫర్ డిస్కషన్, ఎందుకంటే సమ్ కంట్రీస్ ఆర్ ఫార్ ఇట్, సమ్ కంట్రీస్ ఆర్ నాట్ ఫర్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఐ థింక్ there are some European countries which are not favor of cryptocurrencies. There are some countries which are still opening up, ఎందుకంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కానీ ఏది కానీ కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ పర్సనల్లీ there should be a discussion, ఎందుకంటే you are talking about a technology which is backing these cryptocurrencies. సో టెక్నాలజీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే వాడుతున్నారో కరెన్సీ కాకుండా కూడా లాట్ ఆఫ్ అదర్ ట్రాన్సాక్షన్స్, అదర్ అప్లికేషన్స్ మీద కూడా వాడుతున్నారు. సో వ్యాలిడిటీ అండ్ దెన్ అథారిటీ ఆఫ్ దట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కొంచెం వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ యూ కెన్ స్లోలీ ఓపెన్ ఇట్ అప్, ఇట్ మైట్ బి యూస్ఫుల్. ఐ థింక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ dicey situation. So from an economy and then రామ్ ప్రకాష్ గారు, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ రూపంలో బ్లాక్ మనీ డంప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ కి ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా ఉంటుందండి. దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నాన్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి కాల్డ్ as బ్లాక్ మనీ ఆర్ ఎనీథింగ్, దానికి తప్పకుండా ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంత కేవైసీ చేసినా కూడా ఎప్పుడు కొన్నారు, ఎవరు కొంటున్నారు, దీని వ్యాలిడ్ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ సింపుల్ థింగ్ చూసుకోండి, ఐ విల్ గివ్ ప్యారలల్స్ టు probably share market again. If I am buying 100 or 1000 of Infosys, there is some demat account or DP which is there, which someone can verify it and I have transactions in that. But cryptocurrency lo ekkada untunnai anedi technology paranga evaru own chestunnaro, ekkado it is being stored anedi kuda teliyadu. సో ఎంత అమౌంట్ కొంటున్నారు, దేనికి కొంటున్నారు, ఏ వాల్యూలో కొంటున్నారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు అనేది ఇంకా there is no movement. The tracking and movement of funds tracking లేదు కాబట్టి we used for illegal or black money purposes. సో జనరల్ గా మనం ఇండియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం, కేసులు కూడా బుక్ అవుతూ ఉంటాయి. చైన్ లింక్ స్కీమ్స్ అని, చైన్ లింక్ స్కీమ్స్ అనేక సందర్భాల్లో పట్టుకున్నారు. దానికి అసలు ఓనర్ ఎవరో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అలాంటిదే ఇది అని అంటూ ఉన్నారు. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అంటారా, ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ అంటారా? I think any trading can be looked at from a business perspective, తర్వాత gambling perspective. So చాలా మంది కూడా దీన్ని gambling అనుకుంటే, but there are people who are looking at from trading perspective. So I would not say gambling, but nevertheless primary aspect of this transaction is whether the economy is able to track the movement of funds. ఒకవేళ movement of funds within the country కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీ కానివ్వండి, if they are not able to track, then it can be used for illegal purposes. Likewise, మనం ఇప్పుడు ఇండియన్ రూపీ ఉందనుకోండి, ఇండియన్ రూపీ సప్లైలో there are మెట్రిక్స్ ఉన్నాయి, M1, M2, M3 అండ్ టెక్నికల్గా మనకు ఇవన్నీ ఉంటాయి. ఎంత డిపాజిట్స్ ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, తర్వాత ప్రజల దగ్గర కరెన్సీ ఎంత ఉంది, సో టైమ్ డిపాజిట్స్ అంటాం. సో వేరియస్ పరంగా దీనికి ఒక టర్మినాలజీ పెట్టి దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ ఎకానమీలో ఎంత డబ్బు ఉంది, ఎక్కడుంది, ఏ సెక్టర్లో ఉంది, అదంతా కూడా ట్రాక్ అవుతుంది. కానీ బిట్ కాయిన్ అనేది ఇంకా ట్రాకింగ్ మెకానిజమే లేదు కాబట్టి రిజర్వేషన్స్ ఆబ్వియస్లీ ఎకానమీ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ విల్ హ్యావ్ కన్సర్న్ ఆన్ హౌ టు రియల్లీ ట్రాక్ దిస్ ఫండ్స్. సరే, యాక్చువల్గా మనం కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసేటప్పుడు ఆ ప్రమోటర్ ఎవరు అవన్నీ చూసిన తర్వాత, దాన్ని స్టడీ చేసిన తర్వాత ఆ షేర్స్ కొంటారు. కానీ ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎలా అది పబ్లిక్ లోకి బాగా చాలా స్పీడ్ గా వెళ్తుంది, ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఐ థింక్ దెర్ ఈస్ వన్ ఇండివిజువల్ ఆర్ వన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రమోటింగ్ ఆర్ విచ్ ఈస్ ప్రొపోనెంట్ ఆఫ్ బిట్ కాయిన్. సిమిలర్గా ఐ థింక్ ఎథీరియం is also there is one organization which is doing it. So వర్చువల్ కరెన్సీ ఆర్ క్రిప్టో కరెన్సీ అంటే ఈ టర్మినాలజీ ఏదైతే వాడుతున్నారో మనకు జనరల్గా న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ఏదైతే వాడుతున్నారో దీస్ ఆర్ ఆల్ ఫౌండెడ్ ఆర్ ప్రాబ్లీ ప్రపోజ్డ్ బై వన్ ఇండివిజువల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. సో ఇంతకు ముందు కూడా బిట్ కాయిన్ కంటే ముందు కూడా చాలా వర్చువల్ కరెన్సీస్ వచ్చాయి, చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేశారు, చాలా మంది ఐ థింక్ దే హావ్ గాన్ బ్యాంక్రప్ట్.
కంపెనీస్ బ్యాంక్రప్ట్ పోయినా ఇండివిజువల్స్ కూడా ఎవరైతే ప్రపోజ్ చేశారో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా బ్యాంక్రప్ట్ అయ్యారు. సో బిట్ కాయిన్ అనేది ఒకటి ప్రాబ్లీ వన్ విచ్ హెస్ రియలీ గాన్ అప్. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఐ థింక్ లాస్ట్ టైమ్ వెన్ ఇట్ వెంట్ హై లాస్ట్ 35-40,000 నుండి కూడా ఇట్ వెంట్ టు 20,000. సో దెర్ ఇస్ అ రిస్క్ ఇన్వాల్వ్డ్. సో దిస్ కరెన్సీ as virtual currency or from a economy perspective, ఎందుకంటే ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ స్టాండ్స్ అండ్ దే మైట్ బి ప్రపోజింగ్ దట్ న్యూ బిల్. దానికి ఒక బేసిస్ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డ్ ఉందనుకోండి, లెట్స్ సే గోల్డ్ ప్రైసెస్ కూడా ట్రేడ్ అవుతుంటాయి. గోల్డ్ చాలా మంది కొనుక్కుంటుంటారు, అది ఇండివిజువల్ ఆర్ అది ఆర్గనైజేషన్. దెర్ ఇస్ ఎ ఎక్స్చేంజ్ ఫర్ బయింగ్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్. అది ఆ ప్రైస్ ఎట్లా డిటర్మైన్ అవుతుంది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ గోల్డ్ అవైలబుల్ ఇన్ ద ఎకానమీ. ఏదైతే గోల్డ్ మనకు ఇంపోర్ట్ అవుతుందో, ఈ గోల్డ్ మనకు ఇక్కడ లోకల్ గా సప్లై అవుతుందో, బేస్డ్ ఆన్ దట్ ద ప్రైస్ ఇస్ దేర్. సో ప్రాబ్లీ ఫర్ 10 grams ఆర్ 15 grams ఆర్ 20 grams దానికి మనకు ఫిజికల్ గా కొనుక్కోవచ్చు. దెర్ ఇస్ ద కమాడిటీ విచ్ ఇస్ అవైలబుల్ ఫిజికల్లీ. అదే పరంగా డిజిటల్ గా కూడా కొనుక్కోవచ్చు. మీకు ఎక్స్చేంజ్ మీద కూడా ఉంది, గోల్డ్ బీస్ అంటారు. తర్వాత యూ హ్యావ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆన్ గోల్డ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ప్యూర్లీ అ కోడ్, సింపుల్ కోడ్ which is used to transact or move the funds from one place to another. ఇప్పుడు నేను మీకు ఒక $50,000 ఇవ్వాలనుకోండి, ఐ విల్ సెండ్ యూ అ సింపుల్ కోడ్. ఈ కోడ్ అనేది ఇట్ కెన్ బి హ్యాక్డ్ ఆర్ ఇట్ కెన్ బి డన్. ఇఫ్ ఐ లూజ్ మై పాస్వర్డ్ ఆర్ ఇఫ్ ఐ నో ద కోడ్, సమ్వన్ కెన్ రియలీ టేక్ దట్ కోడ్. సో దెర్ ఇస్ బేస్ అనేది లేదు. సో దెర్ ఇస్ అ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఆ టెక్నాలజీ అనేది కామన్ మ్యాన్ కు ఏదైతే ఉంటుందో, ఈ కోడ్ అనేది ఒక కోడ్ ద్వారా ఒక అమౌంట్ $50,000 అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 unit ఆఫ్ బిట్ కాయిన్ అనుకోండి, $50,000 or $60,000. ఇఫ్ ఐ గివ్ అ రాంగ్ కోడ్, ప్రాబ్లీ యు ఆర్ డూప్డ్, ఐ యామ్ ఆల్సో డూప్డ్. సో కోడ్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీకి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా దాన్ని రీసెర్చ్ చేస్తారని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ బిఎస్సిలో కానీ ఈ బిట్ కాయిన్ కానీ లేదంటే డోజోన్, ఇప్పుడు డోజో కాయిన్ మళ్ళీ పాపులర్ అవుతుంది బిట్ కాయిన్ మాదిరిగానే. ఇందాక మీరు చాలా కరెన్సీలు చెప్పారు కదా, ఈ క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ బిఎస్సిలో కానీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయా? లేదంటే యూరోప్ కంట్రీస్ కాబట్టి ఎక్కడైనా ఇంటర్నేషనల్ గా ఎక్కడైనా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు అంటారా? ఐ థింక్ ఇండియన్ మార్కెట్స్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్ ఎక్స్చేంజెస్ ఏదైతే నేను చెప్పాను, వజీరెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా. అదే బైయూ కాయిన్ అనేది ఇంకొకటి ఉంది, బిట్ అనేది వేరే ఉంది. సో దెర్ ఆర్ ఎక్స్చేంజెస్ విచ్ ఆర్ దేర్, దే ఆర్ గెయినింగ్ పాపులారిటీ. బట్ దానిలో ఇంత ప్రాబ్లీ టెక్నాలజీ పరంగా సమ్వేర్ దేర్ కుడ్ బి సమ్ గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఏదైతే బిల్ తీసుకొస్తున్నారో, ఐఎమ్ షూర్ దేర్ షుడ్ బి సంథింగ్ బిహైండ్ దట్ బిల్. సో అన్లెస్ వి సీ ద బిల్, వీటి మీద ఆర్బీఐ మానిటర్ చేసే సిస్టమ్ ఉందండి. ఐ థింక్ అందుకోసమే డిఫికల్టీ ఉందండి. ఏదైతే అంటున్నామో మనం, దెర్ ఆర్ సమ్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెనాట్ బి మానిటర్డ్ ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు మానిటర్ ఈ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్. అందుకోసమనే ఐ థింక్ ఆర్బీఐ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సీరియస్లీ ఇన్ టు దిస్. సో సీరియస్ గా ఇప్పుడు న్యూ బిల్ కూడా ప్రిపేర్ చేస్తుంది కాబట్టి యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ కంప్లీట్ గా దీన్ని స్టడీ చేసి కొన్ని గైడ్ లైన్స్ తోటి దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తే మంచిదంటారా ఇండియన్ ఎకానమీకి? లేదంటే ఇలాంటి వాటిని అసలు కంప్లీట్ గా బ్యాన్ చేస్తేనే ఇండియన్ ఎకానమీ స్టేబుల్ గా ఉంటుందంటారా? స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు ఉన్న కరెన్సీ, ఐ థింక్ లెట్స్ బి ప్రాక్టికల్, ఉన్న కరెన్సీ కూడా సమ్ టైమ్స్ మనకు ఫేక్ కరెన్సీ అంటారు. దెర్ ఇస్ సమ్ ఫేక్ నోట్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రింటెడ్ అంటారు, ఆర్ బ్లాక్ మనీ. ఇప్పుడు ఉన్న కరెన్సీ తోటి కూడా బ్లాక్ మనీ అనేది, బ్లాక్ మార్కెట్ అనేది మనం కంప్లీట్ ఎరాడికేట్ చేయలేదు కదా. సో ఒక టెక్నాలజీ పరంగా ఇవాల్వ్ అవుతున్నది కాబట్టి ఒక ఫౌండ్ ఆర్ సౌండ్ ఫండమెంటల్స్ ఉన్న స్టడీ చేసిన తర్వాత, ఇఫ్ యూ probably do it and properly introduce, I think there is chance to have probably Indian cryptocurrency itself. Indian government itself can start a cryptocurrency which can be used for trading. క్రిప్టో కరెన్సీ వైపు యూత్, ఎస్పెషల్లీ ఇండియన్ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఒక బిజినెస్ అనలిస్ట్ గా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? అంటే లాస్ట్ ప్రైస్ పరంగా అప్రిసియేషన్ చూసి అట్రాక్ట్ అవుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ అ రాంగ్ అప్రోచ్ అండి. But if you are really looking at the safety paranga chuskoni, okay, if you want to really do it, yes,
ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ పరంగా యూత్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టు టెక్నాలజీ. సో ఎనీథింగ్ టు డూ విత్ టెక్నాలజీ మనకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ గుడ్ ఇన్ టు ఇట్, యూ కెన్ ఆల్వేస్ లుక్ ఇట్. బట్ డోంట్ బ్లేమ్ సమ్వన్ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ మనీ బికాస్ ఆఫ్ సమ్ టెక్నాలజీ హిచ్ ఆర్ టెక్నాలజీ హ్యాక్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే అది కూడా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే కరెన్సీ మన చేతిలో ఉందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ ఫండమెంటల్ ఐ థింక్ పిల్లర్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ దట్. సో నాకైతే ఇంతవరకు ఐ థింక్ నో టెక్నాలజీ పర్సన్ ఈస్ ఏబుల్ టు టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద బేసిస్ ఆఫ్ దిస్ కరెన్సీ విచ్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రామప్రకాష్ గారు విశ్లేషణ అందించినందుకు. క్రిప్టో కరెన్సీ మీద కేంద్రం కొత్త బిల్లును తీసుకురాబోతుంది. క్రిమినల్ ప్రొసీజర్ కింద దీన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే దీని మీద స్టడీ చేయటమే బెటర్ అని చెప్పి రామప్రకాష్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ కారణంగా ఇండియన్ రూపీ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అలాగే బ్లాక్ మనీ కూడా డంప్ అవుతుంది క్రిప్టో కరెన్సీ రూపంలో అని అంటున్నారు. వీటన్నిటి మీద కూడా స్టడీ చేసి జనరల్ గా మనకు డొమెస్టిక్ కరెన్సీకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేలా క్రిప్టో కరెన్సీకి సంబంధించి గైడ్ లైన్స్ తోటి బిల్లు తయారు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీని కంప్లీట్ గా బ్యాన్ చేస్తుందా, లేదంటే కొన్ని గైడ్ లైన్స్ రూపంలో ఈ బిల్లును తీసుకొస్తుందా అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.